హలో ఎవ్రీవన్, రీసెంట్గా అయితే మా ఫ్యామిలీతో పాటు అయితే మేము విజయవాడ దుర్గమ్మ టెంపుల్ని అయితే విజిట్ చేసాము. సో నేను వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేదంటే నా దగ్గర ఎక్కువ వీడియోస్ లేవు, 1 or 2 క్లిప్స్ ఉన్నాయి. వాటినే వీడియోస్గా నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను అప్లోడ్ చేయకుండా ఉండాలనుకున్నాను, కానీ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనం టెంపుల్స్కి వెళ్తున్నామంటే అక్కడ బిజినెస్ని ఫేస్ చేయాలి. ఎందుకన్నానంటే ఇక్కడ అలాగా మన థింగ్స్ మన దగ్గర ఉన్నా కూడా వాళ్ళ మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది. సో మన ఫోన్లు మన దగ్గర ఉంటే, సో అఫ్కోర్స్ గుడికి వెళ్ళినప్పుడు ఫోన్లు నాట్ అలౌడ్, కానీ ఆ రూల్ అందరికీ ఉండాలి. సో ఇక్కడ ఫ్రీ దర్శనము అలాగే 100, 200 అని ఉంది. సో ఇక్కడ ఫ్రీ దర్శనంకి వచ్చేసరికి ఫోన్లు అయితే ఫుల్ చెక్ చేస్తున్నారు. అదే 100, 200 ఉన్నప్పుడు ఎందుకు చెక్ చేయట్లేదు, అది నేను క్వశ్చన్ ఫుల్ ఫైర్ అయిపోయాను. అంటే ఏంటి ఫ్రీ దర్శనం అంటే ఏంటి, నెగ్లిజెన్సీయా, అంటే పూర్ పీపుల్స్ అనా, అంటే 100, 200 తీసుకుంటే రిచ్ అనా, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏంటి బిజినెస్ టెంపుల్స్ దగ్గర అని అయితే నేను గట్టిగా అయితే గొడవ వేసుకున్నాను. సో మళ్ళీ నాకు అనిపించింది, ఏంటి నేను ఇలా గుడి దగ్గర నేనేదో మనసు ప్రశాంతం కోసం ఫ్యామిలీతో పాటు వచ్చాను, కానీ ఇలా ఎందుకు అయిందని మనసు అంతా అలానే అనిపించింది. నువ్వు ఫ్రీ దర్శనానికి ఎందుకు తీసుకొచ్చావు, మనం కూడా కౌంటర్లో టికెట్ తీసుకొని వెళ్ళే వాళ్ళం కదా అంటే మా వారు ఒకటే మాట అన్నారు, ఫ్రీ దర్శనం అంటే ఏంటి, వాళ్ళందరి దగ్గర ఒక 100 రూపీస్ లేక వెళ్తున్నారా, సో అంత క్రౌడ్లో ఎంత పేషెన్స్ తోటి మనం దేవుని చూడడానికి వెళ్తున్నాం, ఇది ఒక టెస్ట్ అని చెప్పారు. అవును, అది కరెక్టే కదా. సో ఓకే, ఎందుకు గొడవ అని ఫోన్లో అయితే కౌంటర్లో ఇచ్చేసి అయితే మంచిగా దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. సో ఎంత హ్యాపీగా అమ్మవారిని చూసాము, అసలు ఎంత బాగుందో దుర్గమ్మ తల్లి, అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత అందంగా ఉంది దుర్గమ్మ తల్లి. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కంపల్సరీగా గుర్తుకి మెమొరీ కోసం ఒక ఫోటో వీడియో తీసుకుంటాము. సో నా దగ్గర ఇప్పుడు ఎలాగో ఫోన్ లేదు కాబట్టి అక్కడ ఉంటారు కదా కెమెరా మ్యాన్లు, సో వాళ్ళని ఫోటో అడిగితే 200 అన్నారు. ఇక్కడ నేను రీసెంట్గా ద్వారకా తిరుమల వెళ్తే అక్కడ 100 ఓన్లీ. సో ఏంటి అక్కడికి ఇక్కడికి ఏంటి బిజినెస్, మళ్ళీ ఫైర్. సో వద్దులే ఈ ఫోటో వద్దులే అనుకుని కిందకు వచ్చేసాం. కానీ పైన ప్రతి ఒక్కరి బ్యాగ్లో ఫోన్లు ఉన్నాయి, అలాగే పాకెట్లో ఫోన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. సో ఇక్కడ మేమే ఫోటో తీసుకోకుండా వీడియో తీసుకోకుండా అయిపోయింది. సో సాడ్, నాకైతే చాలా బాధేసింది. ఇంకా నా మైండ్లో మళ్ళీ రివర్స్ గేర్ స్టార్ట్, ఎప్పుడెప్పుడు వెళ్దామా వాళ్ళని అడిగేద్దామా కడిగేద్దామా అన్నట్టుగా ఉంది. సో వెళ్ళాను, అలాగే పైన అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. మీరు ఏం చేస్తున్నారు, మీరు ఈ ఫ్రీ దర్శనం అని పెట్టి ఇక్కడ ఎలాగో మనీ ఇవ్వట్లేదని ఇలా కౌంటర్లో ఫోన్లు పెట్టుకొని ఇస్తున్నారా, 100కి 200కి అందరినీ లీవ్ చేశారు కదా అని అడిగితే స్టాప్, ఇంకొకళ్ళ దగ్గర కూడా మాట లేదు, అంత గోల చేశాను. నాకు అనిపించింది ఎవరైనా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతారా ఏంటి అని. సో నిజంగా ఇలానే ఉంటుంది టెంపుల్స్ దగ్గర. ఓకే, వాళ్ళు సరిగా డ్యూటీ చేయకపోతే వాళ్ళ జాబ్స్ పోతాయేమో అని నేను ఫస్ట్ అనుకున్నాను, కానీ నాది మిస్ క్యాలిక్యులేషన్ అయిపోయింది. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఫోన్ డిటెక్టర్ మిషన్ లేదు, వాళ్ళు లేడీసే చెక్ చేస్తున్నారు. చెక్కింగ్ అంటే ఎలా చేయాలి, మన దగ్గర ఉన్న బ్యాగ్స్ అలాగే పాకెట్స్ చూపించమని అడగాలి, అలా ఏం లేదు, వాళ్ళు ఇష్టం వచ్చాడు చెక్ చేసుకుంటున్నారు. ఇదైతే చాలా అన్కంఫర్ట్గా అనిపించింది. సో అందుకని నాకైతే అడగకుండా ఉండాలని అనిపించలేదు. మాకంటే ముందు క్యూలో చాలామంది ఉన్నారు, సో వాళ్ళతో కూడా గొడవ పడ్డారు. అసలు గయ్యన మొత్తుకుంటున్నారు. పాప వాళ్ళైతే సైలెంట్గా ఉంటున్నారు. ఎందుకు ఉండాలి సైలెంట్గా, మన దగ్గర మిస్టేక్ లేనప్పుడు మనం గుడేనే ఆలోచిస్తాం, కానీ వాళ్ళు అక్కడ చేసే డ్యూటీ సరిగా చేయట్లేదు. అది నాకు అస్సలు నచ్చలేదు, అందుకని అడిగేశాను. ఇక్కడ ఉంది లేడీస్ కాబట్టి ఈ టాపిక్లోకి మా వారైతే ఎంటర్ అవ్వలేదు. అలాగే నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు, ఏంటో తెలుసా, స్కూల్లో మీ స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తే అలా అయితే అడుగుతావు, ఇక్కడ కూడా అలాగనే అడిగావు అన్నారు. మరి మీరేమంటారో మీరు కామెంట్ చేయండి.